ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాల్సా థాట్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఏం చేయాలా కంటెంట్ ఆలోచిస్తుండగా నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. సో ఎందుకు వాట్ ఐ కుక్ ఇన్ ఏ డే. ఇవాళ వచ్చేసి సండే అనమాట. పొద్దున్నే టిఫిన్ వచ్చేసి నేను వడ చేశాను. ఇవాళ మాత్రం 4 years నుంచి ట్రై చేస్తుండగా మొన్న మా అత్తమ్మ చెప్పిన టిప్స్తో చేసింటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. నెక్స్ట్ టైం కంపల్సరీ చూపిస్తా. వస్తాయో రావు అనే ఉద్దేశంతో నేను రికార్డ్ చేయలేదన్నమాట. సో దట్ ఖచ్చితంగా నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇంక ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ టైం ఇప్పుడు వచ్చేసి 11 అవుతుందన్నమాట. 11 నుంచి నైట్ డిన్నర్ వరకు నేను ఏమేమి వంటలు చేస్తా అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఖచ్చితంగా చూడండి మీరు ఎలా ఉంటుందో ఈ వీడియో, ఓకేనా? అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? బ్లాగ్ కంటిన్యూ అయిపోదామా? ఇంక ఇప్పుడైతే మా ఆయన ఆకలేస్తుంది, నాకు ఏమైనా అన్నం లంచ్ ఇంకా ప్రిపేర్ చేయలేదు కదా 11కి, సో ఏమైనా చేసి అని చెప్పాడు. సో మంచిగా ఆయనకి మసాలా పాపడ్ అంటే చాలా ఇష్టం. హోటల్కి వెళ్ళిన ప్రతిసారి అందరూ సూప్ ఆర్డర్ చేసుకుంటే మా ఆయన మాత్రం మసాలా పాపడ్ ఆర్డర్ పెట్టుకుంటాడనమాట. సో చేద్దాం, ఓకేనా? ఇంకా ఇక్కడ మసాలా పాపడ్ కోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఒక 10 minutes ఏమో పాపడ్స్ ఎక్కడ ఉన్నాయని ఎతకడానికి సరిపోయిందనమాట. మా చిన్నోడు మొన్న ఎప్పుడో తీసుకొని ఆడుకుంటున్నాడు, ఎక్కడ దాచిపెట్టాడు అనేది అర్థం కాలేదు. బట్ ఫైనల్లీ దొరికేసాయి అనమాట. మనం పాపడ్స్ వేయించడానికి పూరీలు తీసేదానికన్నా ఇలా మనం పుల్కాలు తీస్తాం కదా, దాంతో అయితే చాలా ఈజీగా మసాలా పాపడ్కి వంగిపోకూడదు అనమాట. పాపడ్ ఎలా ఉంటే అలా ప్లెయిన్గా వచ్చేసాలి నీట్గా. ఇంక ఇలా మొత్తం మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మెయిన్ అండి టొమాటోస్ వచ్చేసి లోపల మనకి గుజ్జు ఉంటుంది కదా, అది గుజ్జు ఏమీ లేకుండా నీట్గా తీసేయాలన్నమాట. ఓన్లీ కండ మాత్రమే తీసుకోవాలి. టొమాటోస్లో గుజ్జు తీసుకున్నామంటే పాపడ్ తడిచిపోయి మెత్తగా విరిగిపోతుంది. ఓన్లీ ఇలా కండ మాత్రమే తీసేసుకొని ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. ఆనియన్, టొమాటో, ఇంకా కొత్తిమీర, అలాగే లెమన్ ఉంటే మీతో లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోండి. కారం, నేనైతే ఉప్పు కారం వేసుకున్నాను, లెమన్ లేదు నాతోటి. ఇంకా అవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని పాపడ్ పైన వేసుకోవడమే. మీతో సేవ్ ఉంటే చిన్న సేవ్ అమ్ముతారు కదా పానీపూర్లోకి, అలాంటి వాటికి ఇస్తారా, ఆ సేవ్ వేసి లైట్గా మనం చాట్ మసాలా వేసుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. ఓన్లీ ఈ చిన్న పాపడు మనకైతే హోటల్స్లో అయితే 30 rupees 40 rupees తీసుకుంటారు. దీనికంటే పెద్ద పాపడ్ అయితే గిన 15 16 తీసుకుంటారు. చాలా ఈజీ. మీరు ఖచ్చితంగా సింపుల్ స్నాక్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే లంచ్లోకి వచ్చేసి నేను ఆల్రెడీ రైస్ పెట్టేసాను. మా ఆయన అడగకముందే మా చిన్నోళ్ళు వేసేలోపు నేను రైస్ చేసుకుంటే వాడికి ఏదో ఒకటి పెరుగన్నము లేకపోతే క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్ పెట్టచ్చు అని చెప్పేసి పెట్టేసుకున్నాను. మా ఆయన చట్నీ చేయమన్నాడు అని చెప్పేసి చట్నీకేమో పల్లీలు వేయించుకొని ఇంకా టొమాటో అలాగే పచ్చిమిర్చి ఆనియన్ వేసి వేయించుకొని, ఇక్కడ ఎలాంటి చట్నీ చేయాలనుకున్నానంటే నేను మనం రోట్లో వేసి దంచితే ఎలాగో అలా చేయాలంటే ఫస్ట్ పొడి మిక్సీ కాడిచి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఇవి ఉన్నాయి కదా టొమాటో, మిర్చి అలాగే ఆనియన్, అవి వచ్చేసి తపాలా ఉంటుంది కదా, మనం తపాలలో పప్పు గిత్తెతో రాముకోవాలన్నమాట, సాల్ట్ వేసుకొని మెత్తగా. అలా రాముకున్న తర్వాత మనం పొడి శనక్కాయల పొడి ఉంటుంది కదా, ఆ పొడి వేసుకున్నామంటే సేమ్ అండి మనం రోట్లో ఎట్లా దంచుతామో అట్లే ఉంటుంది అనమాట. ఇంకా నేనైతే ఆ రోజు మాత్రం మిక్సీలోనే ఆడిచ్చేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా లంచ్ మా చిన్నోడు చట్నీ తినలేడు కదా, అందుకోసం అని చెప్పేసి వాని కోసమని నేను ఇక్కడ క్యారెట్ రైస్ చేస్తున్నాను. క్యారెట్ రైస్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్. అసలు మనం ఒక్కరమే ఇంట్లో ఉన్నామన్నప్పుడు ఇది క్యారెట్ రైస్ ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఆయిల్ తీసుకొని కొంచెం గీ కూడా తీసుకున్నాను నేను. ఆనియన్స్, మీరు పెద్దవాళ్ళు అయితే కనుక కొంచెం మిర్చి, చిన్నగా తరుక్కున్న మిర్చి యాడ్ చేసుకోండి. ఇంకా క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. క్యారెట్ని సాల్ట్ అలాగే పసుపు వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రైస్ ఉడకపెట్టుకుంటాం కదా, అది మిక్స్ చేసేసుకోవాలి. అది మిక్స్ చేసేసుకున్న తర్వాత
మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దీంట్లో సాంబార్ పౌడర్ అనమాట. సాంబార్ పౌడరే మంచి టేస్ట్ తెస్తుంది దీనికి. ఆ సాంబార్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని లాస్ట్లో మీకు ఇంకా స్పైస్ సరిపోయిందా లేదా, లేకపోతే ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసేసుకొని దించేసుకున్నారంటే అయిపోయింది. కొంచెం కొత్తిమీర చల్లుకొని చాలా బాగుంటుంది. పిల్లలు మా చిన్నోడైతే చాలా ఇష్టంగా తింటాడనమాట దీన్ని. కప్లో వేసిస్తే స్పూన్ ఇస్తే వాడే హ్యాపీగా తినేస్తాడు. ఇక్కడితో లంచ్ పనులైతే కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత అలా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నామో లేదో మళ్ళీ స్నాక్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టేసా. ఇవాళైతే మా అబ్బాయి కోసం ఫలూదా చేస్తున్నాను. నేను ఆల్రెడీ మన ఛానల్లో మ్యాంగో ఫలూదా ఎలా చేయాలో చూపించాను. ఇవాళ వచ్చేసి పిస్తా ఫలూదా చేస్తున్నాను అనమాట. మనము ఈ ఫలూదాకి ఏంటంటే మిక్స్కి ఎన్ని పాలు తీసుకున్నామో అన్ని వాటర్ కంపల్సరీగా తీసుకోవాలండి. లేకపోతే కనుక మన సేమియా ఉడకబెట్టినప్పుడు పాలన్నీ అబ్జర్వ్ చేసుకొని ఎలా గట్టిగా అయిపోతుందో అలా అవుతుంది అనమాట. సో దట్ ఖచ్చితంగా వాటర్ మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఆ పాలు వచ్చేసి ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ ఫలూదా మిక్స్ ఉంది కదా, దాన్ని కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఓన్లీ జస్ట్ నేను ఒక 3 స్పూన్స్ అంతా తీసుకున్నాను. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఆ గ్రాన్యువల్స్ లాగా ఉండేది మొత్తం చక్కెర అనమాట. కొన్ని సేమియాను అవేమో సబ్జా గింజలు ఇచ్చారు. ఇంకా కలర్ మొత్తం ఫ్లేవర్ ఆ పిస్తా అయితే పిస్తాది, లేకపోతే మ్యాంగో అయితే మ్యాంగోది అనమాట. కానీ నాకు ఈ మ్యాంగోనే బాగా నచ్చిందండి. ఈ పిస్తాది లైట్గా బిటర్నెస్ వచ్చినట్లు వచ్చింది, కొంచెం చేదుగా అనిపించింది అనమాట. ఇంక ఇలా మిక్స్ చేసేసుకొని దాన్ని ఒక 15-20 నిమిషాలు వదిలిపెట్టామనుకోండి బాగా దగ్గరగా ఉడికిపోయి ఉంటుంది. ఒక ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ 2 అవర్స్ పెట్టుకున్నామంటే మంచిగా తయారవుతుందండి. నేను సబ్జా గింజలు తక్కువ వచ్చాయని చెప్పేసి ఇంకా కొన్ని యాడ్ చేసేసుకున్నాను అంతేను. నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తొందరగా వాడు పడుకునే లోపు ఇది తాపించి పడుకోబెట్టామంటే ఇంకా 6-6:30 వరకు లేయడు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టేశాను. బాగా కూల్ అయిపోయిందనమాట. మనం బయట ఫలూదా ఎలా తాగుతామో అంత కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. నాకైతే ఈ పిస్తా ఫలూదా అస్సలు నచ్చలేదండి. మ్యాంగోదే బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ మా చిన్నోడి కోసం ఫలూదా చేస్తున్నాను. మా ఆయన మన కోసం ఏం చేస్తావు అని అడిగాడు. ఏం చేయాలి అంటే ఇందాకే ముందు టీవీలో వచ్చేసి చికెన్ 65 వీడియో చూశాడనమాట. అలాగే సండే ఇంకా మ్యాచ్ ఉంది కదా, మ్యాచ్ చూసుకుంటూ మంచిగా చికెన్ పకోడీ తిందాము, చికెన్ తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళాడు. ఇంకా ఇది ఉడుకుతూ ఉండగానే సరేలే అని చెప్పాను. ఇంకా చికెన్ తీసుకొచ్చాడు. ఇంకేముంది మళ్ళీ చికెన్ పకోడా వేసాను అనమాట. ఈరోజు మాత్రం చికెన్ పకోడా చాలా బాగా వచ్చిందండి. అసలు మంచిగా మా ఆయనేమో మ్యాచ్ చూసుకుంటూ తింటున్నాడు. కానీ ఒక పక్క ఎస్ఆర్హెచ్ చాలా ఘోరంగా ఆడింది కదా, ఈరోజు చాలా ఫీల్ అయిపోయి మధ్యలోనే మా ఆయన టీవీ కట్టేసినాడు అనమాట. ఇంకా అంత బాధ మనకి తీసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి రేపు మంచి మూడ్తో అని చెప్పేసి ఆఫ్ చేసేసాడు. మా ఆయన ఆశలు ఏం పెట్టుకున్నాడు తెలుసా, ఖచ్చితంగా మనం గెలవాలి. మా ఆఫీస్లో వాళ్ళ ఆఫీస్లో మొత్తం నార్త్ వాళ్ళు ఉంటారనమాట. చూసారా మా సౌత్ వాళ్ళు గెలిచినారు అని చెప్పుకోవాలి అని అంటుండేవాడు. బట్ మామూలు టైంలో అంతా బాగా ఆడారు. కానీ ముందు మ్యాచ్లన్నీ ఇవాళ ఏంటో తెలియదు. వాళ్ళదేం తప్పనిలేంలే, బట్ అలా జరిగిపోయింది. చాలా ఫీల్ అయిపోయాడనమాట. మనకి ఈ మ్యాచ్లు గీచ్లు అవన్నీ పెద్దగా ఎక్కవండి. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. కుదిరితే గిన కొరియన్ సిరీస్ చూస్తాను నేను, అంతే. అంతకు మించి వేరే ఏం చూడను అనమాట. ఇంకా పకోడీ అయితే వేగుతూనే ఉంది. ఎంత టైం పట్టిందోనండి. ఒక 1/2 కిలో దాకా తీసుకొచ్చాడా. మొత్తం నిదానంగా వేగాలి కదా చికెన్ పకోడీ. ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ 40 మినిట్స్ పైన అలాగే నిలబడ్డా అనమాట. నాకైతే ఫుల్ నీరసం వచ్చింది ఈ పకోడా చేయగా. నేను ఇంకా ఏం అడుగుతారో అని చెప్పేసి ఇంకా చాలా బాధపడినాను. కానీ మా ఆయన ఇంకేముంది ఇంత లేటుగా చికెన్ పకోడీ తిన్నాం కదా, ఇంకా ఆల్రెడీ చట్నీ ఉంది కదా, రైస్తో తినేసి పెరుగన్నం తినేద్దాంలే అని చెప్పాడనమాట. నేనైతే హ్యాపీ. నా వాటై కుక్కిన డే నచ్చిందా?